యా అవుతుంది బ్రో. ఇక్కడ దీన్ని బ్లాక్ అంటాం, ఓకే. దీన్ని కూడా బ్లాక్ అంటాం. ఓకే. సో బ్లాక్ అంటే ఒక రూమ్ అనుకోండి. ఓకే, ఓకే. ఈ రూమ్ లోకి రావాలంటే ఈ కండిషన్ అయితే రూమ్ లోకి వస్తాం. మ్మ్. ఇది ఫాల్స్ అయితే మన రూమ్ లోకి. ప్రింట్ కాదు. ఎగ్జామ్ ఒకసారి ఎక్స్క్యూట్ చేయండి బ్రో. ఈ సాయిది అయితే కింద ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు ఫాల్స్ పైన అయితే ప్రింట్ కాదు నాకు తెలిసి. ఉంటుంది కదా. రైట్. ఈ సాయి అని 3 సార్లు కాల్ చేసినాం కాబట్టి 3 సార్లు ప్రింట్. 3 సార్లు వస్తుంది. ఓకే. ఇది ఎన్నిసార్లు ప్రింట్ అయింది? అసలు ప్రింట్ కాదు, ప్రింటే కాలేదు అసలు. ఎందుకంటే అది కండిషన్ ట్రూ కాలేదు కాబట్టి. ఇప్పుడు అయింది కదా. ఓకే. అర్థమైందా? యా. ఇది ట్రూ అయితే ఈ బ్లాక్ లోకి వస్తుంది. ఈ బ్లాక్ లోకి రావాలంటే దీన్ని కాల్ చేయాలి, ఖచ్చితంగా మనం కాల్ చేయాలి. ఓకే. నేను ఫంక్షన్ అంటే ఫన్ అని పెడుతున్నారు కదా. నేనేమనుకున్నా అంటే అక్కడ ఓన్లీ అదే పెట్టాలేమో అని నేను అనుకున్నా. లేదు, ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటా. అంటే నేను అట్లా అనుకోండి. ఏదో మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక నేమ్ ఇస్తున్నాం బ్రో. ఓకే. ఇంక సింపుల్ చెప్పాలంటే ఈ బ్లాక్ కి మనం ఒక నేమ్ పేరు ఇచ్చుకుంటున్నాం. ఓకే. కింద బ్లాక్ ఆఫ్ కోడ్ రాసిన మ్మ్. ఈ బ్లాక్ రమేష్ అనే పేరు ఇచ్చుకున్నాం. ఓకే. ఈ బ్లాక్ లోకి రావాలంటే ఈ పేరు పెట్టి పిలవాలి. ఓకే. అదేనా? ఓకే. ఈ రమేష్ అని పిలవగానే ఈ బ్లాక్ ని పిలిచినట్టు, మనం కాల్ చేసినట్టు. ఓకే. సో ఎన్నిసార్లు అయినా పిలుచుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే. క్లియరా? యా క్లియర్. ఫర్ లూప్ ఎట్లా సో అదే ఫర్ లూపా. ఫర్ లూప్ వైల్ లూప్ చెప్తాను ఫస్ట్, ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కూడా ఇక్కడ కామన్ ఏముంది, ఇక్కడ కామన్ ఏముంది బ్రో మూడింటికి? మూడింటికి కామన్ బ్లాక్ ఆఫ్ కూడా అవునా? అంటే నార్మల్గా ప్రింట్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాం మనం. ఈ బ్లాక్ అనేది కామన్ అవునా? మ్మ్. కోలను 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 కోలను. ఓకే. సో ఇక్కడ బ్లాక్, ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఒకటేసారి వస్తుంది అవునా? మ్మ్. వైల్ లూప్ ఏంటంటే కండిషన్ ఫాల్స్ అయిన వరకు లోపలికి వస్తుంది, మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి కండిషన్ చెక్ చేసుకుంటుంది. అంటే ఫాల్స్ అయినంత వరకు ఓకే. మనం ఇది కూడా ట్రూ అయితే లోపలికి వస్తుంది, ఓకే. ఇది కూడా ట్రూ అయితే లోపలికి వస్తుంది, కానీ మళ్ళీ వెంటనే కిందికి కిందికి వెళ్ళిపోద్ది. ఓకే. అని చేస్తాం. చూడండి ఏమొస్తుంది, ప్రింట్ వైల్ అని వస్తుంది. అన్ని ప్రింట్ అవుతుంది, ప్రింట్ అవ్వకుండా పోతూనే ఉంది. చూడు అది ఫాల్స్ అయ్యేంత వరకు ప్రింట్ అవుతూనే ఉంటుంది. ప్రింట్ అవుతూనే ఉంటుంది, అంటే ప్రతిసారి తిరుగుతూనే ఉంటుంది. ఓకే. ఎన్ని ప్రింట్ అయ్యి చూడండి. ఓకే. సో ఇఫ్కి వైల్ తేడా ఏంటి? ఇఫ్కి వైల్కి తేడా ఏంటంటే ఇఫ్ ట్రూ అయినప్పుడే అది పాస్ అవుతుంది, లేకపోతే అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు వైల్ అనేది అది ఒకటేసారి రిపీట్ అవుతుంది. ఇంకొకటి వైల్ ఏంటంటే అది ఫాల్స్ అయ్యేంత వరకు అది అదేమంటారు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకే. లోపల బ్లాక్లకు వస్తుంది. ఓకే. ఫాల్స్ అయ్యేంత వరకు బ్లాక్లకి మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఓకే. లోపలికి వస్తుంది, మళ్ళీ చెక్ చేసుకుంటుంది ట్రూ నా ఫాల్స్ అనేది. ఓకే. సో ఇది డైనమిక్ గా ఫాల్స్ చేస్తుంది అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ A is equal to ఇక్కడ ఏ అనేది ఏంటిది? ట్రూ కదా. కాల్ చేసిన
ఎన్నిసార్లు వచ్చింది? ఒకటేసారి వచ్చింది. ఎందుకు? ఏ అనేది ట్రూ లోపలికి వచ్చింది. ఏ అనేది మళ్ళీ ఏం చేసింది వెంటనే? ఫాల్స్ చేశారు. మళ్ళీ పైకి పోతే ఏ అనేది ఏంటి ఇక్కడ? ఫాల్స్. లోపలికి వస్తుందా? కాదు. ఒకటేసారి ప్రింట్ అంతే. అవుతుంది. ఇఫ్కి దానికి తేడా ఏంటంటే ఇది కంటిన్యూగా ట్రూ అయినంత కాలం లూప్ అవుతూనే ఉంటుంది. ఓకే ట్రూ అయితే ఒకటేసారి లూప్ అవుతుంది. అదే తేడా. ఓకే క్లియరా? క్లియర్ బ్రో. అంతే. క్లియర్ బ్రో. సో ఇది చెప్పడానికి 10 20 రోజులు ఎందుకు బ్రో?